రోటీలోకి, చపాతీలోకి, అలాగే బగారా రైస్‌లోకి ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉండి మంచి గ్రేవీతో ఇలా చిన్న చిన్న బంగాళదుంపలతో గ్రేవీ కర్రీ తయారు చేసి చూడండి. తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం బేబీ పొటాటోస్‌ని తీసుకొని కుక్కర్‌లో నీళ్లు పోసేసుకొని ఉడికించి మెత్తగా పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్‌లో కొద్దిగా ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. జీడిపప్పు, పెరుగు ఇలా ఇవన్నీ వేసుకుని వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉడికించిన తర్వాత బంగాళదుంపల్ని పొట్టు తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుని ఆయిల్‌లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి ఒక 2 నిమిషాల పాటు పైన కొద్దిగా క్రిస్పీగా లేయర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోనే అదే ఆయిల్‌లో లవంగాలు, అలాగే ఇలాచీ వేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకుని తగినట్టుగా వాటర్ పోసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని కూడా వేసుకుని దగ్గర పడే వరకు బాగా ఉడికించుకున్న తర్వాత చివరిలో ఇలా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. చపాతీలోకి మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది.